హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా? ఈస్ట్ బెటరా? వెస్ట్ బెటరా? వచ్చే 5 సంవత్సరాల్లో డైరెక్షన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. వెస్ట్ హైదరాబాద్లో గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, కోకాపేట్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఇవన్నీ ఆల్రెడీ మెచ్యూర్డ్ మార్కెట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ హబ్స్, స్కూల్స్, మాల్స్ అన్నీ వెల్ సెటిల్డ్. ప్రైస్ లెవెల్స్ కూడా హై రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ అప్రిషియేషన్స్కి మీకు స్కోప్ ఉంది, కానీ చాలా లిమిటెడ్. న్యూ బయర్స్కి మాత్రం ఎంట్రీ చాలా టఫ్. డెవలపర్స్ కూడా ఇక్కడ హై టికెట్ ప్రైజెస్ ఉన్న ప్రాజెక్ట్సే తీసుకొస్తున్నారు. ఈస్ట్ హైదరాబాద్లో పోచారం, మేడిపల్లి, బోడుప్పల్, రాంపల్లి ఇక్కడ డెవలప్మెంట్ వేవ్ జస్ట్ పికింగ్ అప్. మెట్రో ఎక్స్టెన్షన్, ఓఆర్ఆర్ కనెక్టివిటీ అండ్ న్యూ కమర్షియల్ అప్రూవల్స్ వల్ల ఈస్ట్ ఇప్పుడు సీరియస్ అటెన్షన్ పొందుతుంది. ప్రైజెస్ ఇక్కడ 30 నుంచి 40% తక్కువ కంపేర్ టు వెస్ట్. ఇదే రీజన్ మిడ్ సెగ్మెంట్ బయర్స్ ఇంకా ఎర్లీ ఇన్వెస్టర్స్ ఈస్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నా ఒపీనియన్ లో వెస్ట్ లో షార్ట్ టర్మ్ స్టెబిలిటీ ఉంది, బట్ ఈస్ట్ లో లాంగ్ టర్మ్ పొటెన్షియల్ గ్రోత్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ట్ లో బాగా యాక్సిలరేట్ అవుతుంది. నెక్స్ట్ 3 to 5 years లో కార్పొరేట్ అండ్ రెసిడెన్షియల్ బ్యాలెన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మీరు స్మార్ట్ ఇన్వెస్టర్స్ అయితే 2 సైడ్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మంచిది, ఎందుకంటే వెస్ట్ లో స్టెబిలిటీ ఉంది, ఈస్ట్ లో ఆపర్చునిటీ ఉంది. మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ లో వచ్చే 5 సంవత్సరాల్లో ఈస్ట్ లో డెవలప్మెంట్ ఉంటుందా, లేదంటే వెస్ట్ లో డామినెన్స్ ఇంకా కొనసాగబోతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియచేయండి.